సభాధ్యక్షులు నాగరాజు గారు, మిత్రులు, ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకులు వివేక్ గారు, వేదికను అలంకరించిన వివిధ సంఘాల నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందిస్తున్నాను. ముందుగా జై భీమ్ చెప్పి మనం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టింది కొన్ని వేల సంవత్సరాలు. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా పార్లమెంట్లో కానీ, పార్లమెంటు బయట కానీ, మామూలు మీటింగుల్లో కానీ మీకందరికీ అందుబాటులో ఉంటానని మాట ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై మాలా. మిత్రులారా, సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప నాట్ ఓన్లీ తెలంగాణ, క్షమించాలి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. వివేక్ సార్ గారు కానీ, మన నాగరాజ్ సార్ గారు కానీ, మరి మన సర్వే సార్ కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికెడే ఉన్నారని. కేవలం ఒక 15 రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చిండ్రు. నీలాగా 30 సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మాలలందరినీ కదిలించే శక్తి మాకుంది. ఇక నీ 30 సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేమి ముందున్నాం. ఖబర్దార్, మనువాదుల బూట్లు లాగే కుక్కల్లారాని సవాల్ చేస్తా ఉన్నా. ఎవరం మనము? రెడీ మాలా చెప్దాం. దద్దరిల్లు పోవాలి హైదరాబాద్. చేద్దామా అందరము? రెడీ ఉన్నారా? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. మొట్టమొదటిసారిగా మీ అందరూ కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ మీ సొంత ఖర్చులతోని మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారములు చెప్పాలి. మీ అందరినీ కూడా అభినందనలు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఊహించలేదు. అందరూ నన్ను అడిగినారు, సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు, పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్నా అంటున్నారు, నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది. కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను. మేము డిస్ట్రిక్ట్స్లలో, జిల్లాలలో వెళ్ళినప్పుడు, మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏదైతే మనము 2 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని, చిత్తశుద్ధితోని అందరూ కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరు జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పినాను, మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది. మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినానో మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి 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 ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీ అందరూ తెలుసు, 3000 సంవత్సరాలు ఈ కుల వివక్ష ఈ దేశంలో నడుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి, మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా
ఈ 3000 సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేసినారో, జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ నిధులలో అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరు కూడా దేశానికి ఫ్రీడమ్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ వాహనాలలో రావడము, ఇంతసేపు కూర్చోవడము, ఇప్పుడే చెప్పినారు నాగరాజు గారు, ఏదైతే సంఖ్య ఈ పరేడ్ గ్రౌండ్స్ లో ఉందో అంతకన్నా ఎక్కువ సంఖ్య బయట రోడ్లపైన ఉందని చెప్పి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంకు అందరు కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, జై భీములు చెప్తూ, మీరందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ, మేమందరం కూడా మీ ప్రజాప్రతినిధులు, సంఘాలు, ఉద్యోగస్తులు మేమందరం కూడా మీతో ఉన్నాము, మీ హక్కుల గురించి కొట్లాడతామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ, మాలల సత్తా ఏముందో మీరు చూపించుకోవడానికి ఈ రోజు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.